మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము మరి మొదటి నుంచి 10 వచనాలు. ఒక్కసారి చదివి వినిపించండి తల్లి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకరిపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. చాలండి. దేవునికి స్తోత్రం. గడియప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పరిశీలన చేస్తే యెరికో ఏంటి అంటే శపింపబడిన పట్టణం. ఆమేన్. శాపంతో నింపబడిన పట్టణం. ఎందుకు అలాగా పట్టణము శపించబడ్డది, శాపంతో ఉంది అంటే అక్కడ ధనవంతులు ఉన్నారు, అలాగనే విస్తారమైన పాపంతో కూడా నింపబడిన పట్టణము. ఆ పట్టణంలో ప్రియదేని బిడ్డలారా, ఎవరు చూసినా, ఏ మనిషిని చూసినా వారిలో ఏ కోశాన దేవుని భయము లేని ప్రజలు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఎలాంటి ప్రజలు వారు? దేవుని భయము లేని ప్రజలు. అలాంటి పట్టణానికి ఎవరు వెళ్తున్నారంటండి? యేసయ్య వెళ్తున్నాడు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఎందుకంటే 10వ మాటగా మనం చూస్తే అక్కడ కనబడతా ఉంది. 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఆమేన్. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఎవరు వెళ్తున్నారండి? యేసయ్య వెళ్తున్నారండి. ఆమేన్. ఆ పట్టణంలో ప్రియదేని బిడ్డలారా చాలామంది ఉన్నారు, చాలా పాపులు ఉన్నారు. కానీ అందరూ కూడా ఎలా ఉన్నారంటే యేసుని వెంబడిస్తున్నారు, యేసును ఆశ్రయిస్తూ ఉన్నారు, యేసు ప్రభు చుట్టూ కూడా గుమ్ము కొడుతూనే ఉన్నారు. కానీ వారిలో ఏమి కనబట్టలేదంట? మారు మనస్సు లేదు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఏదొకటి అద్భుతం జరుగుతుంది, ఏదొక ఆశ్చర్యమైన కార్యం జరుగుతుందని ఎవరిని వెంబడిస్తున్నారు? వారంతా యేసును వెంబడిస్తున్నారండి. ఆమెన్. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన పేరే జక్కయ్య. ఆమెన్. ఎవరండి? జక్కయ్య. జక్కయ్య యేసుని గురించి వినే ఉంటాడు. ఆయన మహిమలు, ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు జక్కయ్యకి ఎవరో చెప్పగా ఆ నోట ఈ నోట విన్న వ్యక్తి అతను. ఆమెన్. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట? యేసయ్యకు ఎదురెళ్తా ఉన్నాడు. యేసయ్యకు దర్శించడానికి వెళ్తా ఉన్నాడు. యేసయ్యను చూద్దామని వెళ్తా ఉన్నాడండి. ఆమెన్. అతని స్థితి ఏంటి అంటే వాక్యం చెప్తా ఉంది, పొట్టివాడు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్.
పొట్టివాడు ఎవరండి? గట్టివాడు. ఆమెన్. పొట్టివాడు ఎవరంటండి? గట్టివాడు. పోన్లే అతను ఏమైనా సామాన్యమైన వ్యక్తి అంటే ధనవంతుడని, ఒక అధికారంతో ఉన్నాడని, ఆయన దగ్గర చాలామంది వ్యక్తులు పనిచేస్తున్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉండి కొలది చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. చాలా విధానాలుగా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడిని చాలామంది ఏం చేస్తారండి? అసహించుకుంటూ ఉంటారు. ఆమెన్. గడియప్పలు ఆమెన్. ఈష్పడతా ఉంటారు. ఎందుకంటే జక్కయ్య ఆ గ్రామంలోనే ధనవంతుడు అని పిలువబడతా ఉన్నాడండి. ఆమెన్. ఒక్కసారి ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఒక్కసారి ఆ 2వ వచనం చదవండి అమ్మా. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. చాలండి, దేనికి స్తోత్రం. ఎవరంటైనా ధనవంతుడు, కానీ ఆ ధనవంతుడు ఎవరిని వెతుకుతున్నాడు? యేసయ్యను వెతుకుతున్నాడండి. యేసు ఎవరో అని ఏం చేస్తున్నాడంట? చూడాలని ఆశ వచ్చేసింది. ఆమెన్. అసలు మనం ఆలోచన చేద్దాం. జక్కయ్యకి యేసు ప్రభుకి ఏమైనా సంబంధం ఉందండి? సంబంధం ఉందా? లేదు. ఆమెన్. గడియప్పలు ఆమెన్. ఆయనేమో పరిశుద్ధుడు, ఇతనేమో పాపి. ఆమెన్. కానీ ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి. ఆమెన్. నిజమే, ఆ యెరికో పట్టణంలో ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అనేక వారిని రక్షించకపోవచ్చేమో కానీ ఒక ఆత్మనైనా రక్షిస్తానికి వెళ్తాడు. ఆమెన్. కానీ ఇక్కడ మనం చూస్తే ధనవంతుడు, గొప్పవాడు అయిన జక్కయ్య ఎవరిని వెతుకుతున్నాడు అంట? యేసయ్యను వెతుకుతున్నాడు. ఆమెన్. నిజమే, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి ప్రియదేవుని బిడ్డలారా, యేసుని గురించిన వార్త అందరికీ తెలుసు. ఆయన దెయ్యాలను వెళ్ళగొడతాడని, రోగులను స్వస్థపరుస్తాడని, ఆయన చెయ్యి వేస్తే ఎటువంటి కష్టమైన, నష్టమైన, బాధలైనా పోతాయని తెలుసు. ఆమెన్. గడియప్పలు ఆమెన్. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంతో ప్రేమ కలిగిన వాడాయన. ఆమెన్. ఎంత ప్రేమ అంటే మానవుల ఎడల ఆయనకున్న చాలా చాలా గొప్ప ప్రేమ అండి. ఆమెన్. ఇక్కడ మనం వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట కనబడతా ఉంది. యేసు ఎవరో అని చూడగోరును కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వల్ల చూడలేక పోయాను. ఎక్కడ ఉన్నాడు అంటే ఆ గుంపుల్లో ఉన్నాడు. పొట్టివాడు కనుక యేసుని చూడలేకపోయాడు. పోలే అక్కడ తాగిపోయాడు అంటే ఆగలేదు. పరుగు పరుగున ఏం చేశాడంటండి? మేడి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. ఆమెన్. గడియప్పలు ఆమెన్. అక్కడికి జనులందరూ గుంపులుగా ఉన్నారు. ఆ గుంపుల్లో ఉన్న ప్రతి వారు కూడా యేసయ్య నా మీద వేస్తే నా పాపం పోతుంది, యేసయ్య నా మీద వేస్తే నా వ్యాధి పోతుంది, యేసయ్య నా మీద వేస్తే నా కష్టం పోతుంది అన్న అపనమ్మకంతోనే వారు ఉన్నారు. ఆమెన్. అస్సలుది వారు వెతకట్లా, అస్సలుది వారు తెలుసుకుంట్లా. యేసయ్య రావటానికి ముఖ్య కారణం ఏమిటంటే నశించిన దానిని, నశించిపోతున్న ఆత్మను, నశించిపోతున్న మనుషుణ్ణి రక్షించటానికి వచ్చాడండి. అక్కడ
కానీ ఆ గుంపుల్లో ఎవరిలో కూడా ఏమి లేదు, విశ్వాసమో లేదు, భక్తి లేదు. ఆయన అంటే ఏదో వేస్తే చాలు తగ్గిపోతుంది ఆ పూటకి, ఏదో అద్భుతం జరిగిపోతుంది ఆ పూటకి. కానీ దేవుడు దాని గురించి రాలా. ఆమేన్. శాశ్వతమైన కృపనివ్వడానికి వచ్చాడండి. ఆ కృప ఎటువంటిదంటే ప్రియమైన బిడ్డలారా, మనుష్యునికి నిత్యమైన రక్షణ. ఆ రక్షణ ఎటువంటిదంటే చాలా ప్రాముఖ్యమైనదండి. ఆమేన్. ఒక్కసారి యేసయ్యలో మనము రక్షణ పొందామా, పాప క్షమాపణ నిమిత్తమై మన పాపాలను ఒప్పుకున్నామా, మన జీవితమే ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఎందుకు మారిపోతుంది అంటే యేసయ్య ఏ కృప ఇవ్వాలని చూస్తున్నాడంటే నీకు శాశ్వతమైన కృప. ఆమేన్. ఇహమందును పరమందును కూడా నీవు నిలిచి ఉండే మహాకృప ఇవ్వబోతున్నాడండి. ఆయన ఇచ్చిన రక్షణ సామాన్యమైంది కాదు. ఆమేన్. ఆయన ఇచ్చే ఆ రక్షణ కనుక నువ్వు పొందుకుంటే నీ జీవితమే ఒక ధన్యకరంగా మారిపోతుందండి. ఆమేన్. ఎంతలా అంటే ఇంకా ఆ రక్షణ పొందగానే ఎలా ఉంటుందంటే చాలా సంతోషాలు, చాలా ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రభు అయిన క్రీస్తు నుండి వస్తున్నాయండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. కానీ ఆ గుంపుల్లో, ఆ జనుల్లో చూస్తే ఏ ఒక్కరికి మారు మనసు లేదు, ఏ ఒక్కరికి ప్రభు మీద నమ్మకం లేదు. కానీ ఆయన చెయ్యి ఉంచితే చాలు, ఆ నోట మాట నుంచి ఏదైనా చెప్తే చాలు మనకి నెరవేర్చబడతాయి. ఆమేన్. శాశ్వతమైంది వెతకట్లా, అశాశ్వతమైంది మానవుడు వెతుకుతున్నాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు, ఇప్పుడు కూడా అలాగే జీవిస్తున్నాడు. రక్షణ పొందాము, మార్పు చెందాము, దేవుళ్ళో ఎదుగుతున్నాము అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మనలో ఏం లేదంటండి, ఏమి లేదంట, దేవుని మీద అసలైన భక్తి లేదు. ఆమేన్. గడియప్పాలి. ఆమేన్. భక్తున్నవాడు ఏం చేస్తాడు? జక్కైలా వెంటాడతాడండి. ఆమేన్. గడియప్పాలి. ఆమేన్. ఏదో విధంగా సాధించాలని చూస్తూ ఉంటాడండి. ఒక్కొక్క మెట్టు ఎక్కాలనే చూస్తాడండి. ఆమేన్. అలాంటి వ్యక్తులు ఎవరు అంటే నిజమైన క్రైస్తవులు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. వారు వేటికి లొంగరు, వేటికి భయపడరు. ఎవరికి భయపడతారంటే దేవునికి భయపడతారండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. అలాంటి భయపడే వ్యక్తుల్ని దేవుడు ఏం చేయాలని చూస్తాడంటే ఆయన కూడా వెంటాడతాడండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. మరి ఇది నాన్న మనం చూసే పొట్టివాడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, జనులు గుంపులుగా ఉన్న ఆ ప్రదేశంలో యేసుని చూడకపోయినా కానీ వెళ్ళిపోలా. ఏమైనా సామాన్యుడా, ఏమైనా తక్కువవాడా అంటే అతను యూదుడు. ఆమేన్. యెహోవా భక్తుడు. ఆమేన్. అయినప్పటికీ యేసుని ప్రియమైన బిడ్డలారా చూడాలని తనలో ఆశ పుట్టింది. ఆమేన్. నిజంగా ఆ ధనవంతుడు అనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదు. ఆమేన్. తన ధనాన్ని, తన ఆహాన్ని, ప్రియమైన బిడ్డలారా తన పదవిని, తన యొక్క ప్రియమైన బిడ్డలారా ఎవరేమనుకున్నా సరే నాకేం పర్వాలేదని, ఐ డోంట్ కేర్ అని ఏం చేశాడండి? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్.
ఒక్కసారి ఆ మాట మనం చదువుకుందాం. చదవండి అమ్మా, 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండును గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము. చాలండి, దేనికి స్తోత్రం. ఆ దారి గుండానే యేసు ప్రభు వారు కూడా బయలుదేరారండి. ఆమేన్. సరిగ్గా తనున్న స్థలం ఆ మేడి చెట్టు దగ్గర యేసయ్య అతన్ని చూసి, జక్కయ్య చెట్టు దిగి రావయ్యా. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఎంత ప్రేమతో, ఎంత ఆప్యాయతతో పిలుస్తున్నాడో చూడండి అక్కడ. ఆమేన్. నిజమే ప్రియమైన బిడ్డలారా, మరి జక్కయ్య ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? కానీ ప్రియమైన బిడ్డలారా, అతని పేరు ఖచ్చితంగా ఆయనకి ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఇప్పుడు అక్కడున్న వారే చాలామంది కూడా జక్కయ్య అంటే పలాని వ్యక్తి, జక్కయ్య అంటే పలాని వ్యక్తి అని చెప్పగలరు. కానీ మరి యేసయ్య అతని పేరు పెట్టి పిలవడం ఏంటి? ఆమేన్. ఆయన ఎవరు? సర్వము ఎరిగిన సర్వాధికారి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. మన జీవితం తెలుసు, మన బ్రతుకు తెలుసు, మన పాప స్థితి తెలుసు, మనకు ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ ఆయనకి తెలుసు. ఆమేన్. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ లోకానికే లోక రక్షకుడైన క్రీస్తు ఆయన. ఆమేన్. ప్రపంచంలో కల్లా ప్రియమైన బిడ్డలారా ఎవరైనా ఉన్నారు అంటే ఆ దేవుని పేరు చాలామంది చెప్పగలుగుతున్నారు. ఆమేన్. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఈ లోకానికే రక్షకుడైన క్రీస్తు ప్రియమైన బిడ్డలారా జక్కయ్యను పేరు పెట్టి పిలిచి దిగమని వెంటనే ప్రియమైన బిడ్డలారా అతన్ని ప్రేమించడం మొదలెట్టాడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్య ఆ చెట్టు దిగి రమ్మనగానే తనలో చాలా మార్పులు వచ్చేసాయి. తనకున్నదంతా పక్కన పెట్టి ఒక విశ్వాసలా వచ్చేసాడు. ఆమేన్. ఒక భక్తిపరులా వచ్చేసాడు. ఆశ్చర్యపోయి ఉంటాడు అక్కడ ఆ మాటకి. ఆమేన్. యేసయ్యకు నా పేరు ఎలా తెలుసు? ఆయన మన ఏంటండి సమస్తం ఎరిగిన దేవుడు అండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. మన పుట్టి పూర్వకములన్నీ కూడా ఆయన తెలుసు. ఆ గుంపును వదలడానికి, ఈ యొక్క ఆత్మను రక్షించడానికి ఆయన తెలుసు. ఆమేన్. ఎవరు అంగీకరిస్తున్నారో, ఎవరు నమ్ముతున్నారో, ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో ఆయన తెలుసు. ఆమేన్. ఈ దినాన్న మనం అందరం కూడా ఎలా ఉంటున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. విశ్వాసంలో మన జీవితం ఎలాగ క్రీస్తుకి అవలంబించబడుతుందో ఆలోచన చేయండి. ఆమేన్. అనుకరించబడుతున్నామా? నమ్ముతున్నామా? విశ్వాస జీవితంలో ఎదుగుతున్నామా? లేకపోతే లోకానుసారమైన మనుషుల వలె అయిపోతున్నామా? ఆమేన్. గుంపుల్లో గోవింద అన్నట్టుగా అయిపోతున్నాం చాలామంది. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్.
ఇంకా గడి చెప్పాలి ఆమేన్. ఎలా అయిపోతున్నామంటే ప్రియదేని బిడ్డలారా, మనము ఆ యొక్క జనుల వలె, ఆ యొక్క లోకస్తుల వలె ప్రియదేని బిడ్డలారా, ఏదో జరిగిపోవాలి, ఏదో జరిగిపోవాలి, ఏదో జరిగిపోవాలి. జరిగిపోతుంది, జరుగుతాయి కూడా. ఆమేన్. నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా, నువ్వు దేవుని యొక్క మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఏదో ఒక క్రియ చేయాల్సిందే. ఆమేన్. కానీ ఆ క్రియకు తగ్గ ఆశీర్వాదాన్ని పొందినప్పుడు, ఆ కార్యం జరిగినప్పుడు నీవు బలముగా ఎవరిని పట్టుకోవాలి? యేసయ్యను పట్టుకోవాలి. ఆమేన్. ఇంకా పట్టుకుంటే చాలు, నువ్వు నీ విశ్వాస జీవితం పరుగులు పెడతానే ఉంటుంది. ఆమేన్. ఎక్కడ తగ్గవు, ఎక్కడ భయపడవు. ఎలా ఉంటుందంటే దేవుడు నేను హెచ్చింపజేసేవాడిగా ఉన్నాడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. అందుకు మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలంట? ఎక్కడా కూడా భయపడకూడదంటండి. ఆమేన్. ఎక్కడా కూడా తొలగిపోకూడదు, దేవునికి అవమానకరంగా మనం నడవకూడదని వాక్యమే చెప్తా ఉందండి. ఆమేన్. ఎందరో భక్తులు చెప్తా ఉన్నారు, ఎందరో సేవకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? మీరు మీ జీవితాలను ప్రభువుకు సమర్పించండి. ఆమేన్. ఆయన కాపాడేవాడిగా, పోషించేవాడిగా, రక్షించేవాడిగా, ఉన్నత స్థితిలో ఉంచేవాడిగా ఆయన చూసుకుంటాడండి. ఆమేన్. మన విశ్వాస జీవితంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకూడదండి, దేనికి లోబడకూడదండి. దేవునికే మనం అందరం కట్టుబడిపోవాలండి. ఆమేన్. ఆయన చిత్తాన్నే మనం జరిగించేవారుగా ఉండాలండి. అలా చేసి చూడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. గడి చెప్పాలి ఆమేన్. ఇంకా గడి చెప్పాలి ఆమేన్. నువ్వు అనుకున్నది, నువ్వు జరగాలనుకున్నది, నువ్వు ఊహించక మునిపే ఆయన చేసుకుంటా పోతూ ఉంటాడండి అవన్నీ. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉంటే జక్కయ్య విశ్వాసం చూశాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ మేడి చెట్టెక్కి జక్కయ్య దిగిరా అని పిలిచాడండి. ఆమేన్. పిలిచిన ఆ ప్రభువారు ప్రియదేని బిడ్డలారా, ఆ మాటకు అతను ఇస్తున్న జవాబు ఏంటో తెలుసా? చదవము అక్కడ 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్య అతన్ని చేర్చుకున్నాడో ఏమొచ్చిందండి ఆయనలో? ఏమొచ్చింది? సంతోషం. సంతోషము, ఆనందము ఎక్కడ ఉంటుందంటే ప్రియదేని బిడ్డలారా, యేసయ్యలోనే. మరి అంతకుముందు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మరి దాన్ని బట్టి అతను సంతోషం లేదా అంటే ఖచ్చితంగా లేదు. ఆమేన్. గడి చెప్పాలి ఆమేన్. ఇవన్నీ ఇచ్చింది ఆయనే, కానీ ప్రియదేని బిడ్డలారా అతనిలో ఏమీ లేదంటే సంతోషం లేదు. ఎక్కడ చూసినా అతనికి మంచి పేరు లేదు. అక్కడున్న జనులందరూ కూడా ఏమంటున్నారంటే, ఏంటి పాపి అయినా జక్కయ్య దగ్గరికి వెళ్ళారేంటి యేసు ప్రభు? మన నీతిమంతులం కదా, మన పరిశుద్ధులం కదా, మన గొప్పవారం కదా అని ఏం చేస్తున్నారండి? వాళ్ళు సనుగ్గుంటా ఉన్నారు. ఆమేన్. అతను పాపి అంట. మరి వీరెవరు? వీరు గనక నిజాయితీగా పరిశుద్ధంగా క్రీస్తుని వెతికితే ప్రభువారు వారిని కూడా ప్రేమించేనే. ఆమేన్. గడి చెప్పాలి ఆమేన్. కానీ వారిలో ఏమీ లేదంటే ఖచ్చితంగా దేవుని మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, భయం అంతకంటే
లేదు. కానీ ఎవరికి ఉంది అంటే జక్కయ్యకు ఉంది. పాపే. ఆమెన్. పాపనే కదా, లోకస్తుడు అనే కదా, ప్రియమైన బిడ్డలారా చెడిపోయిన ఆత్మే కదా. కానీ ఎవరిని ప్రేమిస్తుందంటే ఆత్మ దేవుని ప్రేమిస్తుందండి. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. మనం అందరము చెడిపోయిన వారమే, పాపులమే. కానీ ప్రియమైన బిడ్డలారా ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో మన యొక్క స్థితులు మారిపోయాయి అంటే మన పాపాలు ఒప్పుకోవడం వల్ల. ఆమెన్. చాలామంది పాపాలు కప్పుకుంటున్నారు. కప్పుకోవద్దు. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఆమెన్. ఎంత ఘోర పాపి అయినా సరే ప్రభు దగ్గర తమ పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని విడిపించుకుంటే వారి జీవితం సంతోషకరంగా మారిపోతుందండి, ఆశీర్వాదకరంగా మారిపోతుందండి, మేలుకరంగా మారిపోతుందండి. ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క ప్రభు సన్నిధానంలో ఊహించని మేళ్ళు ఉన్నాయండి. ఆమెన్. మరి ఇక్కడ చూస్తూ ఉంటే జక్కయ్య పొట్టువాడే, కానీ ప్రియమైన బిడ్డలారా దేవుళ్ళో ప్రియమైన బిడ్డలారా తన పాపాన్నంతా ఎలా ఒప్పుకుంటున్నాడు అంటే చాలా క్రమంగా ఒప్పుకుంటున్నాడు. ఆమెన్. అయ్యా నేను పాపినే. ఆ పాపాన్ని ఎలా ఒప్పుకుంటున్నాడో ఒక్కసారి మనం చూద్దామండి. 8వ వచనం ఒకసారి చదువుతాలి. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను. చాలండి. దేవునికి స్తోత్రం. గడి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎంత గౌరవిస్తున్నాడో, ఎంత మర్యాద ఇస్తున్నాడో, ఆ మర్యాదలో ఆ గౌరవంలో ఎలాంటి విధంగా దేవుని ఘనపరుస్తున్నాడంటే ప్రభువా. ఆమెన్. మనము కూడా ప్రార్థించేటప్పుడు ఏం ప్రార్థన చేస్తూ ఉంటాం? తండ్రి ప్రభువా మమ్మల్ని రక్షించు, కాపాడు, మా సమస్యలను తీర్చు అని ప్రభు సన్నిధానంలో మోకరించి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తూ ఉంటామండి. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. మనము తండ్రి ప్రభువాని మొరపెట్టే ప్రతి వారి మొర ఆయన ఆలకించే దేవుడు అండి. ఆమెన్. ఇక్కడ అలాగనే జక్కయ్య కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువాని ఒప్పుకుంటూ అయ్యా నా ఆస్తులు సగభాగము పేదలకు ఇచ్చేస్తా. ఆమెన్. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు. ఎవరి అధికారాన్ని బట్టి? రోమా ప్రభుత్వ అధికారాన్ని బట్టి పనులన్నీ ప్రజల మీద నాలుగంతలు అంటే రోమా ప్రభుత్వమేమో 4 గంటలు వేస్తే ఈయన మరొక 4 గంటలు వేస్తూ సంపాదించుకున్న అక్రమైన ఆస్తి అండి అది. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా పాపంతో సంపాదించాను గనక ఇది అక్రమైన సంపాదన. అందుకు ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా సంపాదించానో అది 4 గంటలు ఎవరికి ఇచ్చేస్తానన్నాడండి? పేదలకు, అనగా అడుక్కునే వారికి, బిచ్చగాళ్లకు, అనాథులకు, ఆశ్రయం లేని వారికి. ప్రియమైన బిడ్డలారా ఏం చేస్తున్నాడు? తన ధనాన్ని పంచిపెట్టేస్తున్నాడు. ఆమెన్. అంటే అతను అర్థం చేసుకుంది ఏంటి? ధనంలో నాకు సంతోషం లేదు, ఆస్తులో నాకు సంతోషం లేదు, మనుషుల్లో నాకు సంతోషం లేదు. కానీ ఎవరిలో ఉందంట ఆయన సంతోషం? ప్రభువులో. ఆమెన్. ఆనందించుడి, మరలా ఆనందించుడి. ఎవరిలో ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ఆమెన్. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఎక్కడ చూస్తున్నాడు, ఎక్కడ ఎదుగుతున్నాడంటే
దేవుళ్ళు వెతుకుతున్నాడండి, ప్రభువులో వెతుకుతున్నాడండి. ఆమేన్. ఇంకా ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడో కూడా మనము చదువుకుందాం. చదవండి అక్కడి నుంచి. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఆమేన్. ఎవరితో చెప్తున్నారండి ఇవన్నీ? ప్రభుతో చెప్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఎంతలా అంటే తనకున్న ఆస్తినంతా ఇచ్చేసి మనస్సు అతనికి వచ్చేసింది. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేది ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడ ఉంటుందంటే నీ ఆస్తి పరలోకంలో స్థిరాస్తుంది. ఆమేన్. అది శాశ్వతమైన ఆశీర్వాదం. ఈ భూలోకంలో ప్రియదేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు, ఈ ధనుకుడు ప్రియదేవుని బిడ్డలారా ప్రభు యందు ఆనందించేటప్పుడు తన ఆస్తి గుర్తుకు రావట్లా, తన ధనం గుర్తుకు రావట్లా. ఏమి గుర్తుకొస్తున్నాయంటే ప్రభు ఆశీర్వాదాలు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఆయన ఇచ్చే ఆశీర్వాదం వేరు, ఆయన ఇచ్చే సంతోషం వేరు. ఆ సంతోషంలో ప్రియదేవుని బిడ్డలారా ప్రభువే ఉన్నప్పుడు ఇంకా కొదువేమీ లేదు. ఆమేన్. ఇబ్బంది ఏమీ ఉండదు. ఏమి కావాలో తగిన సమయమందు, తగిన కాలమందు దేవుడు దయచేస్తాడు తన బిడ్డలకు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఎందుకంటే ప్రభువారు తన పిల్లలను ఒట్టిగా ఉంచడండి. ఎలా ఉంచుతాడంటే ఉన్నత స్థాయిలో ఉంచుతాడండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువారు ఒక మాట అంటున్నారు. ఆ మాట కూడా మనం చదువుతాం 9వ వచనంలో. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతను కూడా ఎవరంటండి? అబ్రహాము కుమారుడే. ఎందుకు అబ్రహాము కుమారుడే అయ్యాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అంతకుముందు లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, అనేక సంపదలతలను ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం విన్నాడో, పేరు పెట్టి పిలవగానే అన్నీ వదిలేశాడు దేవుని కొరకు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఇక్కడ పై వచనాల్లో మనం చూస్తే 18వ వచనంలో ఒక ధనవంతుడు కనబడుతూ ఉన్నాడు. ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. అతను ఏమంటున్నాడో తెలుసా? సద్బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చేయవలను. ఆమేన్. కడి చెప్పాలి. ఆమేన్. 18 వచనంలో. ఆమేన్. లోకాసు వార్త. ఒక అధికారి. చాలా చదువు. దేవునికి స్తోత్రం. గడి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒక అధికారి ప్రియదేవుని బిడ్డలారా సద్బోధకుడా, మంచి బోధకుడా, నేను చిన్నప్పటి నుంచి కూడా మోషే ధర్మశాస్త్రాన్ని కింద నుంచి పై దాకా, పై నుంచి కింద దాకా చక్కగా పాటించే నమ్మకమైన నీతిమంతునని ప్రభు దగ్గర చెప్తా ఉన్నాడండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. తన మంచి తానే చెప్పుకుంటున్నాడు, తన గొప్ప తానే చెప్పుకుంటూ పొగుడుకుంటా ఉన్నాడండి. ఆమేన్. ఏం చెప్తా ఉన్నాడు అతను అంటే ప్రియ దేవుని బిడ్డలారా నిత్య జీవమునకు వారసును కావాలంటే ఏం చేయాలి? ఆమేన్. ఏం చేయాలండి? చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావు కదా, చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసు కదా, మరి ఇంకేంటి? అప్పుడు ప్రభువారు చాలా సంతోషపడి ఒకే ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? నీ ఆస్తినంతా అమ్మి పేదలు పంచేయి. అంతే. ఇంకేం చేస్తున్నాడండి అతను? దేవుణ్ణి దూషించడం ప్రారంభించాడు, తిట్టడం ప్రారంభించాడు. వ్యసనంతో దేవుని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. అంటే ప్రియదేవుని బిడ్డలారా మనుష్యుడు ఏం చేస్తున్నాడు అంటే
ప్రియదేని బిడ్డలారా తన ఆస్తిని ప్రేమిస్తున్నాడు. ఆ ఆస్తి ఇచ్చిందే దేవుడు, ఆ సంపద పుట్టించిందే దేవుడు. ఆమెన్. దాన్ని తునప్రాయంగా వదిలివేయటానికి ఆ వ్యక్తి ఇష్టపట్ల. ఆమెన్. దేవునే దూషించడం ప్రారంభించాడు. కానీ ఎక్కడైతే ప్రియదేని బిడ్డలారా ఘోరమైన మరింత పాపి అయిన జక్క అయితే అన్నీ కూడా ఏం చేస్తున్నాడండి? దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడండి. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. ఈ దినాన్న మనమందరము కూడా ప్రియదేని బిడ్డలారా దేవుడు ఏది అడిగితే దాన్ని మనలో ఉంటే గనక వ్యతిరేకమైన పనులు వాటిని విడిచిపెట్టాలి. ఆమెన్. దేవునికి లోబడిపోవాలి, భయపడిపోవాలి, ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి. ఆయన ఏదైతే నీలో చెప్తా ఉన్నాడో వాటిని నువ్వు జరిగించే వారినిగా ఉండాలి. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎప్పుడైతే అవన్నీ కూడా విడిచిపెట్టాడో, తన పాపాన్ని, తన డబ్బును, తన ఆస్తిని అంతా కూడా దేవుని దగ్గర ఒప్పుకొని చేస్తున్నాడు, వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఆమెన్. నిజమే ప్రియదేని బిడ్డలారా, మనమందరం కూడా ఎవరి పిల్లలము అంటే అబ్రహాము, షారా మన తల్లి, అబ్రహాము మన తండ్రి. ఆమెన్. ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఆమెన్. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియదేని బిడ్డలారా తనకు ఒక్కడై ఉన్న కుమారుని, ప్రేమించిన కుమారుని, ప్రభు ఆయన యెహోవా ఇచ్చిన కుమారుడే ప్రభు యెహోవా మళ్ళీ ఏం చేస్తున్నాడు? నాకు నీ కుమారుని ఇమ్మంటున్నాడు. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. దేవుడే ఇచ్చాడు కదా, దేవుడు తీసుకోవడం ఏంటి అని అక్కడేమీ కూడా దేవుడి మీద కోప్పడలా, చిరాకు పడలా. ఏం చేశాడో తెలుసా? మౌనిగానే ఉండిపోయాడండి. ఆమెన్. దేవుడు ఏమి చెప్పాడో దాన్ని చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధ మనస్సు. ఆమెన్. సిద్ధమైన మనస్సు, శుద్ధమైన మనస్సు, పవిత్రమైన మనస్సు. ఆమెన్. తనకి ఒక్కడైన కుమారుని ఇవ్వమనగానే ప్రియదేని బిడ్డలారా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్న మంచి తండ్రి ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. వెంటనే తన కుమారుని, కట్టులను, పనివారిని ప్రియదేని బిడ్డలారా తీసుకుని వెళ్తా ఉన్నాడు దేవుడు అర్పించమన్న ఆ కొండపైకి. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. తన కుమారుడు అంటున్నాడు, అయ్యా కట్టులున్నాయి, నిప్పుంది, మరి బలి ఇవ్వటానికి గొర్రె పిల్లేది. ఆమెన్. అప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడు? దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకునేవాడు. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. నిజంగా ప్రియదేని బిడ్డలారా తన కుమార్తెతో ఇదే మాట అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు నాయన అని చెప్పాడు. తీరా తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేస్తూ ఉండగా కూడా కుమారుడు కూడా ఏమైపోయాడు? మౌని అయిపోయాడు. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. ఇంకా గడియప్పలు. ఆమెన్. ఓ బలి కోరేది నన్నా అని చాలా సమర్పణ జీవితం జీవించాడండి. ఆమెన్. నన్ను కోరాడా ప్రభు, అందుకేనా నా తండ్రి చెప్పకుండా తీసుకొచ్చాడు అని తాను కూడా మౌని అయి అర్పణకు సిద్ధమైపోయాడండి. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. ఇంకా గడియప్పలు. ఆమెన్. ప్రియదేని బిడ్డలారా వెంటనే అన్నీ సిద్ధమయ్యాయి. ఇంకా బలి ఇవ్వటానికి ఏం చేశాడండి అబ్రహాము? కత్తి ఎత్తగా పరలోకంలో ఉండి దేవదూత మాట్లాడుతూ ఉంది. ఆమెన్. ఏమని మాట్లాడుతుంది? అబ్రహామా, అబ్రహామా, నీకు ఒక్కడైన కుమారుని నువ్వు చంపవద్దు. ఆమెన్. గడియప్పలు. ఆమెన్. ఎందుకంటే నమ్మకం, విశ్వాసం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉందండి? అబ్రహాంలో. ఎందుకంటే
దేవుడే ఇచ్చాడు. అవసరమైతే దేవుని కొరకు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం కోరాడండి? బలిని కోరేవాడు కాదు. ఆమేన్. నీ విరిగి నలిగిన మనసును కోరేవాడు, నీ పాప స్థితిని కోరేవాడు, నీ శాప స్థితిని తీసేసేవాడు, నీ రోగ స్థితిని మాయం చేసేవాడు, అరికాడు మొదలుకొని నడినెత్తి వరకున్న వ్యాధులు, బలహీనతలు, దురాత్మ కట్లన్నీ లయము చేసేవాడు ఆయన. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, ఆయన ఎవరంటే నిన్ను కాపాడే రక్షకుడు. ఆమేన్. నిన్ను పోషించే దేవుడు ఆయన. నీకు ఏమి కావాలో తగిన సమయమందు తగిన రీతిలో ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. ఆమేన్. ఈ దినాన్న మనం చూస్తే జక్కయ్య జీవితాన్ని మనం చూస్తే ఎలా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చాలా ఆనందంగా ఉంది. ఆమేన్. ఇక్కడ మనము ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఇతను ఎవరంట? అబ్రహాము కుమారుడే, విశ్వాసుడే, దేవుని భక్తుడైపోయాడు. దేవుడే అతని గురించి ఆ గొప్ప మాట చెప్తున్నాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడు, మంచి విశ్వాసి, మంచి భక్తిపరుడు. తన పాపాన్ని, తన యొక్క అతిక్రమాన్ని, తన ధనాన్ని, దేనిని ప్రేమించట్లా నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఈ దినాల్లో ప్రియదేని బిడ్డలారా, ప్రభుని ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు? ప్రభును ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నారు? ప్రభు కొరకు జీవించేవారు ఎంతమంది ఉన్నాము? ఆమేన్. మనం ఎవరమైనా సరే ఎవరిని బట్టి జీవించాలండి? దేవుని బట్టి. ఎందుకంటే జీవిస్తున్నామంటే ఆయన కృప, బ్రతుకుతున్నామంటే ఆయన కృప, పోషించబడుతున్నామంటే ఆయన కృప. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే ఏది మనకి ఉండదండి. ఆమేన్. ఎందుకంటే దేవుడు శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడో ఆ 9వ వచనం మళ్ళా చదువుతల్లి. అందుకు యేసు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఒక్క ఆత్మ రక్షించబడ్డది. కానీ ఇప్పుడైతే తన భార్య, తన పిల్లలు అందరూ రక్షింపబడ్డారు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. తన ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఏ రక్షణ? నిజమైన రక్షణ. ఆమేన్. క్రీస్తు ప్రేమ కలిగిన రక్షణ. క్రీస్తు ప్రియదేని బిడ్డలారా, రక్షణలో మనం ఉంటే ఏ అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఆమేన్. మనం ఏం చేయగలమంట? ఎదిరించగలము, పోరాడగలము. ఆ రక్షణ కవచము మన చుట్టూ ఉన్నంత వరకు కూడా అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఆ రక్షణ కవచం నుండి ఎప్పుడైతే తొలగిపోతామో, ఆ విశ్వాసం నుండి ఎప్పుడైతే తొలగిపోతామో, ఆ దేవుడి నుండి ఎప్పుడైతే తొలగిపోతామో, అపవాది మన మీద ఏం చేస్తాడు? అధికారం చేస్తాడు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. అధికారం చేయకుండా, ఏలుబడి చేయకుండా, ప్రియదేని బిడ్డలారా, తనతో ఫలంగా తన కుటుంబాన్ని కూడా జక్కయ్య ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఆమేన్. ఇక నుండి ప్రభువే మాకు అధికారి, ప్రభువే మాకు రక్షకుడు, ప్రభువే మా పోషకుడు, ప్రభువే మాకు సంరక్షకుడు. ఆమేన్. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనందరికీ రక్షణ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన క్రీస్తు వారే. ఆమేన్. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోకూడదు, ఏ ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు, ఏ ఆత్మ పాపంలో సావకూడదు. ఆమేన్. ప్రతి ఆత్మ ఆయన్ని తెలుసుకోవాలని ఆయన అనేక భక్తుల ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రకటించుకుంటా ఉన్నాడు. ఆమేన్. విననివాడు రక్షించబడతాడు, విననివాడు శిక్షించబడతాడు.
కానీ మనుషులైతే వినుటకు వింటున్నారు, కానీ దేవుని మీద విశ్వాసం చూపట్ల. ఆమేన్. వదిలేస్తున్నారు, మర్చిపోతున్నారు. దేవుడు చేసే మేళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నామంటండి? మర్చిపోతున్నాం. ఆమేన్. దేన్ని మర్చిపోకూడదు. దేవుడు చేసే మేలులు బట్టి నీవు నీ ఇంటి వారు ఏం చేయాలి? మరంత దేవుని మహింపరచాలి. ఆమేన్. మరంత దేవునికి నమ్మకంగా జీవించాలి. మరంత దేవునికి విశ్వాసంతో వర్ధిల్లుతూనే ఉండాలి. ఆమేన్. చల్లారిపోకూడదు, జారిపోకూడదు, అపవాదికి చోటు అవ్వకూడదు. దుష్టిని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటండి? విశ్వాసం అనే డాలుతో ఎదిరించాలి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శత్రువు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు అపవాదే. ఆమేన్. వాడిని ఏం చేయాలంట? మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనే ధూపము చేత ఎదిరించాలి. ప్రార్థనతో జరగని కార్యం అంటూ లేదు. విశ్వాసంతో జరగని కార్యం అంటూ లేదు. స్తుతి ఆరాధనలో జరగని కార్యం అంటూ లేదు. ఏది చేస్తున్నా, ఏమి చేస్తున్నా ఎవరికి మహిమార్థమై చేస్తున్నా? మనము దేవునికి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. నిజంగా మరి ఇదేనాన్న జక్కయ్య గురించి మనం తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే, అతను ధనవంతుడు, అధికారి, గొప్పవాడు, ఉన్నత స్థితిలో ఉన్నా కానీ జనులందరూ కూడా అతన్ని అసహించుకునేవారే. బంధువులందరూ కూడా అతన్ని అసహించుకునేవారే. కానీ ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య మట్టికి అతన్ని ఏం చేశారు? ప్రేమించాడు. ఆమేన్. చీకటి కుటుంబంలో ఉన్న ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క చీకటినంతా తొలగించి వెలుగు కుటుంబంగా, రక్షణ కుటుంబంగా చేసి ప్రియదేవుని బిడ్డలారా తన జీవితాన్ని ఒక మాదిరిగా మనందరికీ చూపించారు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. అందుకనే 10వ వచనంగా మనం చదువుకున్నాం కదా, చదవండి ఒకసారి ఆ మాట కూడా. నశించిన దానిని వెదకి రక్షించుటకు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని, మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. అతనితో చెప్పిన. ఆమేన్. నిజమే. ఎవరాయన అంటే ఎవరండి? మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆమేన్. మనలాంటి వాడిగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఎవరికి ఏం చేయాలో అన్నీ చేసి వెళ్ళిపోయాడు. ఆమేన్. మనము ఆయన వలె జీవించాలి, ఆయన వలె మనం బ్రతకాలి. ఆయన వల్లనే మనము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా భరించాలి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఆ నష్టాలకి, ఆ కష్టాలకి ప్రియదేవుని బిడ్డలారా ఎన్నెంతల ఆశీర్వాదం అంట? 2 ఆశీర్వాదం. ఆమేన్. 2 మేళ్ళు. ఆమేన్. 2 కార్యాలు ఆయనలో జరుగుతాయి. ఆమేన్. కనుక మనం వచ్చిన వారమందం కూడా ఏ సమస్యలతో వచ్చామో, ఏ బాధలతో వచ్చామో, ఏ వ్యాధులతో వచ్చామో, ఏ కష్టాలతో వచ్చామో అవన్నీ కూడా నీవు ఏం చేయాలంట? దేవుని తెలియజేయాలి. ఆమేన్. నీ హృదయాంతరంగంలో అన్నీ కూడా ఆయన పరిశీలిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. నువ్వు అడగటం ఆలస్యం, నువ్వు నమ్మడం ఆలస్యం, నువ్వు మారడం ఆలస్యం, నీ దగ్గరికి వచ్చి ఏమైపోతాడు? ఆయన ప్రత్యక్షమైపోతాడు. ఆమేన్. నీకేమి కావాలో అది ఇచ్చి ఆయన నిన్ను సంతోషపెడతాడండి. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఆయన సమస్త కార్యాలు చేయగల దేవుడండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము. నమ్ముట ఎవరి వల్ల అవ్వాలి? మన వల్ల అవ్వాలి. సమస్త కార్యములు ఆయనే చేస్తున్నాడు. ఆమేన్. నమ్మదగిన దేవుడు. ఆయన్ని ఎంతలా నమ్ముకుంటావో, ఎంతలాగా ఇష్టపడతావో, ఎంతలాగా ఆయన వెతుకుతావో అంత గొప్ప సంతోషం మరెక్కడా ఉండదండి. ఆమేన్. ఎందుకంటే పాటలు పాడుకుంటూ ఉంటాం, చాలా చాలా మంచి పాటలు. ఏం పాటలు పాడతామండి? చాలా పాటలు ఉన్నాయి దేవుళ్ళు. ఆమేన్. ప్రభువా నీ అంత గొప్పవారు లేరు, నువ్వు అన్ని కార్యాలు చేయగలవు, గొప్ప కార్యాలు
ఆశ్చర్యకార్యాలు చేయగలవు. ఆమెన్. నీ అంత గొప్ప దేవుడు ఈ లోకంలో లేనే లేడని పొగుడుతాం. ఆమెన్. ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? దూరంగా వెళ్ళిపోతాం. ఆమెన్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా నువ్వు ఎవరి మీద ముందు నిలిపావో ఆయన మీదే నిలుపు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఆ కష్టము నష్టము ఎందుకు వస్తుందంటే నిన్ను అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తూ ఉంటాడండి. ఆమెన్. ఆ పరీక్షల్లో మనం ఏమవ్వాలి? మరంత నమ్మకంగా ఉండాలి. ఆమెన్. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని జారిపోతే, తప్పిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నష్టపోయేది దేవుడు కాదు, నష్టపోయేది ఎవరు? మనమే. ఆమెన్. గనుక ఈ దినాన్న మనమందరము కూడా గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే ప్రియదేని బిడ్డలారా, నష్టపోతాడని, కష్టపోతాడని, నశించిపోతాడని ప్రియదేని బిడ్డలారా జక్కయ్య ఆత్మను దేవుడు గుర్తెరిగాడు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. అతను కూడా ప్రభువుని ఇష్టపడటానికి, ప్రేమించటానికి ఆసక్తి చూపాడండి. ఆమెన్. ఇద్దరు మనసులు కలిసాయి కాబట్టి దేవుడు తన ఇంటికి ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఏ రక్షణ? శాశ్వతమైన రక్షణ. ఆమెన్. ఇహమందున పరమందున కూడా ఆ రక్షణ అతని నుండి, అతని కుటుంబం నుండి ఎవరు దూరపరచలేరు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. కనుక ఈ దినాన్న రక్షింపబడిన మనము కూడా, క్రీస్తుని అంగీకరించిన మనము కూడా మనం ఏం చేయాలంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎలా ఉండాలంటే యోబులా ఉండాలి. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఒకవేళ రక్షణ పొందిన బిడ్డలు ఉంటే త్వరగా రక్షణ పొందడానికి సిద్ధపాటు అవ్వండి. ఎందుకంటే ఏ క్షణమున ఏమి జరుగునో ఎవరికి తెలియదు. గనక రక్షణ పొందిన బిడ్డలారా ఎవరైనా ఉన్నారా? ఉంటే త్వరగా రక్షణ పొందండి. యేసయ్యే నిజదేవుడని నమ్మండి. మరన్ని గొప్ప ఆశీర్వాదాలు, సంతోషాలు దేవుళ్ళు వెతకండి. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా అయా మరింతవరకు కూడా మరి చక్కటి వాక్యాన్ని మా అందరి హృదయాల్లో మీరు నాయనా విత్తినందుకు వందనాలు. అది ఫలించి నాయనా 60 100 నాయనా అభివృద్ధి చెందలాగన, అలాగనే జక్కయ్య ఏ విధంగా అయితే తన పాపాన్ని నాయనా ఒప్పుకొని నిన్ను నాయనా సొంత రక్షకుడిగా అంగీకరించారు, మేమందరం కూడా నాయన రక్షణ పొందిన మేము నాయన మా విశ్వాస జీవితంలో ఇంకా లోతైన ఆశీర్వాదాల్లో నడిచేవారంగా, ఒకవేళ రక్షణ పొందిన బిడ్డలు ఉంటే నాయన త్వరగా రక్షణ పొందేటట్టు నీ కృపను వారికి అనుగ్రహించమని, అలాగనే తండ్రి నీ సన్నిధికి వచ్చిన ఏ బిడ్డను వదలక ప్రతి వారి జీవితాల్లో నూతన కార్యాలు, నూతన అద్భుతాలు, నూతన మేళ్ళు చేయమని, ఈ యొక్క నాయన వాక్యం ద్వారా అందరినీ కూడా బలపరచమని, ఆత్మీయ జీవితంలో ఎదిగింప చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.